ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపించే నెంబర్ 3200 పైగా జాబ్స్. ఒక ప్రాంతానికి ఇది చాలా పెద్ద విషయం. కానీ ఈ 3200 జాబ్స్లో లోకల్ యూత్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి? ఇదే అసలు మ్యాటర్. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఉందని మాత్రమే లోకల్ ఎంప్లాయ్మెంట్కి గ్యారెంటీ కాదు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో సిఎన్సి మెషినింగ్, ప్రీసియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, క్వాలిటీ కంట్రోల్, ఆటోమేషన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, టెక్నికల్ ఆపరేషన్స్ ఇలాంటి జాబ్స్ చేయడానికి స్పెషలైజ్డ్ స్కిల్స్ అవసరం. ఈ స్కిల్స్ మన లోకల్ యూత్ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఫ్యాక్టరీలు ప్రారంభమైన తర్వాత కంపెనీ వాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ కోసం ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తుందా? అలా జరిగితే ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మన ప్రాంతంలో ఉంటుంది, కానీ హై స్కిల్డ్ జాబ్లో పెద్ద భాగం బయట వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యేలోపు లోకల్ యూత్కి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వకూడదు? ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంటర్న్షిప్స్, కంపెనీ స్పెసిఫిక్ స్కిల్ ట్రైనింగ్ ఇవి ముందుగానే ప్లాన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ నిజంగా లోకల్ డెవలప్మెంట్గా మారే అవకాశం పెరుగుతుంది. కానీ కేవలం లోకల్ యూత్ అని చెప్పడం వల్ల జాబ్ రాదు. టెక్నికల్ ఇండస్ట్రీలో స్కిల్ కావాలి. మరి ఆ స్కిల్స్ మన యువతకు ఎవరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఈ ప్రాజెక్ట్ వల్ల నీరు, పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది?